విజనరీగా పేరు తెచ్చుకున్న చంద్రబాబులో నేల విడిచి సాము చేసే అపరిచితుడున్నాడా? ఆచరణ సాధ్యం కాని తప్పుడు సలహాలను సీఎం చంద్రబాబు బుర్రలోకి ఎక్కిస్తున్నదెవరు? గత తప్పిదాలు పునరావృతం కానివ్వబోనని నమ్మబలికిన బాబు ఆచరణలో చేస్తున్నదేమిటి? రాజకీయంగా కూటమికి నష్టాన్ని కలిగించే చర్యల్ని చంద్రబాబు ఎందుకు చేపడుతున్నారు? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2029 నాటికి ఏపీలో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమా? బంగారు కుటుంబాలు మార్గదర్శకులంటూ నేల విడిచి సాము చేస్తే పేదరికం పారిపోతుందా? ధనికుల్ని బలవంత పెట్టి పేదల్ని ఉద్ధరించే కార్యక్రమం ఒక ప్రభుత్వం చేయాల్సిన పనేనా? ఎవరు పేదలు ఎవరు ధనవంతులు అని నిర్ణయించే కొలమానం ప్రభుత్వం వద్ద ఉందా? మార్గదర్శకుల ఎంపికలో అధికారులకు టార్గెట్లు పెట్టి పరుగులు పెట్టిస్తే ప్రయోజనం ఉంటుందా? బంగారు కుటుంబాల లబ్ధిదారుల జాబితాలో భారీ ఎత్తున అనర్హులు చేరిన మాట నిజం కాదా? మితిమీరిన ఎమ్మెల్యేల జోక్యం కారణంగా P4 పథకం దారి తప్పడాన్ని సీఎం గ్రహించారా? రక్త సంబంధీకులనే ఆదుకోవడానికి వెనుకాడే ధనవంతులు పేదరిక నిర్మూలనకు సిద్ధపడతారా? నిర్మాణాత్మకమైన ఆలోచనలు చర్యల ద్వారా సాధించాల్సిన అభివృద్ధికి షార్ట్ కట్స్ ఉంటాయా? కూటమి గొప్పగా చెప్పుకునే మంచి ప్రభుత్వంలో ప్రజలను ఎమ్మెల్యేలు ఎందుకు పీడిస్తున్నారు? రాజధాని అమరావతి విషయంలో నెలకొన్న గందరగోళంపై చంద్రబాబు ఎప్పుడు దృష్టి సారిస్తారు? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటలకు